ఇక్కడ తెలంగాణలో హైడ్రా బుల్డోజర్లు కావచ్చు, పేద మధ్యతరగతి సంబంధించిన ప్రజలు గుర్తొస్తారు. ఎందుకంటే వీకెండ్ శనివారం కావచ్చు, లేకపోతే ఆదివారం కావచ్చు, ఎక్కడి నుంచి బుల్డోజర్లు వస్తాయి, అసలు ఏ బిల్డింగ్ ఏ ఏ కుంటల పరిధిలో, ఏ చెరువుల పరిధిలో ఉంది, లేకపోతే ఏ ప్రభుత్వ ఆధీనంలో ఈ బిల్డింగ్ అనేది ఉంది అని చెప్పేసి పేద మధ్యతరగతి ప్రజలు కూడా భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కుంటల దగ్గర ఉన్న బిల్డింగ్లో రెంట్కుందామన్నా, లేకపోతే అక్కడ ఫ్లాట్ తీసుకుందామన్నా ఇది హైడ్రా పరిధికి వస్తుందేమో, మళ్ళీ రంగనాథ్ వచ్చి ఇక్కడ కూల్చేస్తాడేమో అన్నటువంటి భయం అయితే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలైంది. ఇది మనం చూసుకున్నాం. అంటే ప్రతి వీకెండ్ ఏదో ఒకటి జరుగుతుంది. అంటే చాలా రోజుల నుంచి వీకెండ్స్లో చాలా కొంచెం చల్లబడిపోయినట్టుగా అనిపించింది హైడ్రా. కానీ ఈ మధ్య మళ్ళీ నిన్న శనివారం రోజున పటాన్ చెరువు నియోజకవర్గంలోని, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలోని ఐలాపూర్లో క్రిస్టల్ బిల్డింగ్స్ అలాగే హైకోర్టు అడ్వకేట్ సంబంధించినటువంటి అడ్వకేట్ది ఫామ్ హౌస్, అలాగే అక్కడ ఉన్నటువంటి క్రిస్టల్ బిల్డింగ్స్ 4 బిల్డింగ్స్ ఉంటే అందులో ఇంకొక 3 బిల్డింగ్స్, అందులో ఫ్లాట్స్ ఓనర్స్ ఉన్నారు, సేల్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కొంచెం సమయం ఇచ్చారు. కానీ ఏదైతే రెంట్కుంటా ఉన్నారో దాదాపు 40 కుటుంబాలు అందులో రెంట్కుంటా ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పేద మధ్యతరగతి ప్రజలే ఉన్నారు అందులో. వాళ్ళందరూ 4 నుండి 5 ఫ్లోర్ల మధ్యలో ఉంటే కనీసం వాళ్ళ సామాన్లు షిఫ్ట్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం కొంచెం కూడా సమయం ఇవ్వని పరిస్థితి. అంటే డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, లేకపోతే హైడ్రా బృందాలు వెంటనే పొద్దునే 6:30-7 గంటల ప్రాంతంలో వాళ్ళ యొక్క అపార్ట్మెంట్లోకి వెళ్ళి పొద్దునే డోర్లు కొడతా ఉన్నారు. అసలు ఏంటి ఇలా డోర్లు కొడుతున్నారని వాళ్ళకు అర్థం కానటువంటి పరిస్థితి. అసలు ఏంటి అని చూసేసరికి ఓపెన్ చేసే డిఆర్ఎఫ్ బృందాలు లేకపోతే హైడ్రా బృందాలు ఉన్నాయి. ఏంటి సార్ ఇలా వచ్చారు అంటే, కింద చూసే లోపే దానికి సంబంధించి అవార్ కూడా ఆల్రెడీ కూల్చేత జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ కూలి వీళ్ళ యొక్క బిల్డింగ్ పైన పడి కూడా అందులో ఉన్నటువంటి వాళ్ళ ఫర్నిచర్స్, అంటే ఫ్రిడ్జ్లు కావచ్చు, కూరలు కావచ్చు, అన్నీ కూడా పగిలిపోయిన పరిస్థితి చూసాం. సార్ కొంచెం సమయం ఇవ్వండి, మాకు అసలు ఓనర్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇది ముఖ్యం సంబంధించిన అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ ముఖ్యం వల్ల బ్రదర్ అని చెప్పి కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే అతనికి చాలాసార్లు మేము ఇప్పటికీ 3-4 సార్లు నోటీస్ ఇచ్చినాం, కానీ ఎప్పుడు మీకు చెప్పలేదు. మేము నోటీస్ ఇస్తూనే ఉన్నాం, మీరేమైనా ఉంటే ఓనర్తో మాట్లాడుకోండి, అంటే మీరు రెంట్లు ఏమైనా అడ్వాన్సులు పే చేసి ఉంటే లేకపోతే ఏమున్నా మీరు మీ ఓనర్తో మాట్లాడుకోండి, మాకు సంబంధం లేదు, మీరు ఖచ్చితంగా 1 గంట 3 గంటల టైం ఇస్తున్నాం, ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిందే అని చెప్పేసి హైడ్రా బృందాలు పెద్ద ఎత్తున డోర్లు కొట్టడం స్టార్ట్ చేసినాయి. డోర్లు కొడితే ఓపెన్ చేసి చూస్తే ఓపెన్ చేయకపోయిన వాళ్ళను కట్టర్తో, ఏదైతే ఇనుప గడ్డిలా ఉంటున్న కట్టర్తో వాళ్ళ యొక్క డోర్ను బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి వాళ్ళ సామాన్లను వీళ్ళే బయటకు తీసుకొచ్చిన పరిస్థితులు చూసాం. సరే కనీసం సమయం ఇవ్వలే, కనీసం లిఫ్ట్ అన్న ఓపెన్ చేయండి, లిఫ్ట్ ఓపెన్ చేశానన్నా ఏదైనా చిన్న సామాన్లు కిందికి, ఎందుకంటే మేము 4-5 ఫ్లోర్లో ఉంటాం కాబట్టి చిన్న సామాన్లు ఏమైనా ఉంటే కిందికి షిఫ్ట్ చేసుకోవడానికి సమయం ఇవ్వండి అంటే కూడా కనీసం ఏ ఒక్క సమయం ఇవ్వకుండా, లేదు మేము ఖచ్చితంగా 3 గంటల్లో సమయం ఇస్తాం, 3 గంటల్లో మీరు తాళ్ళు కట్టి కిందికి పడేసుకుంటారు, లేకపోతే ఏం చేస్తారు, లేదు సామాన్లు మొత్తం బయట ఉండాలి, మీ పిల్లలు మీ కుటుంబం అంతా కూడా బయటకు వెళ్ళిపోవాలి, దీన్ని ఖచ్చితంగా రాత్రి వరకు సాయంత్రం వరకు డిమాండ్ చేసి తీరుతామని చెప్పేసి హైడ్రా బృందాలు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి కూలీలు దాదాపు డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ కూలీలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రెంట్లు ఏదైనా అద్దెకు తీసుకుందామంటే కూడా బిల్డింగ్స్లో కూడా, అంటే వీళ్ళు ఖాళీ అయిపోతుంది, ఇక్కడ 100 కుటుంబాలు వస్తే ఖచ్చితంగా రెంట్ పెంచాలి అనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున డిమాండ్లు పెరిగిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి ఏదైనా కిరాయి వ్యక్తులను తీసుకొస్తే, అంటే మా సామాన్లు షిఫ్ట్ చేయాలి అంటే ఓన్లీ ఏసీ ఇప్పి కింద పెట్టినందుకు 1000 రూపీస్ అని, లేకపోతే సామాన్లు కిందికి షిఫ్ట్ చేసినందుకు 10,000 లేకపోతే 5,000 అని, ఈ విధంగా వాళ్ళ యొక్క డిమాండ్ చేస్తుంటే వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. అంటే చిన్న పిల్లలు, ఒక్కొక్కరు ఒంటరి మహిళలు ఉన్నారు, కొందరు ఓన్లీ చిన్న పిల్లలు, భర్త భార్య మాత్రం వాళ్ళు అన్ని సామాన్లు షిఫ్ట్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లు, కూలర్లు, బీరువాలు ఇవన్నీ కూడా తీసుకోవాలంటే ఇబ్బంది పడిన పరిస్థితులు. వాళ్ళు ఎంతో కొంత, అంటే వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత డబ్బులు ఇచ్చి సామాన్లు కిందికి తీసుకొచ్చినాం. సరే సామాన్లు కిందికి తీసుకొచ్చినాం, సామాన్లు మొత్తం బయట పెట్టమంటారు, సరే పెడతాం, ఈ ఎండకు మాకు కనీసం ఏదైనా గుడార లాంటిది వేసి ఇవ్వండి, ఒక 1 వీక్ వరకు లేకపోతే 2-3 రోజులు, ఎందుకంటే మాకు వెంటనే రెంట్లు కావాలంటే దొరకవు, ఈ ఏరియా కాస్ట్లీ ఏరియా, మళ్ళీ ఇక్కడ బిల్డింగ్ కూల్చివేతలకు గురవుతుంది కాబట్టి పక్కనే వెళ్తే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, 3-4 నెలల అడ్వాన్స్ ఎక్కువగా అడుగుతూ ఉన్నారు, మా పరిస్థితి ఏంటి, అసలు ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా మాపై వివక్ష చూపుతోంది, అంటే ప్రజాపాలన అంటారు, ప్రజల కోసమే పనిచేస్తున్నామంటారు, కానీ ఇక్కడ ఎక్కడ కూడా ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు కనిపించట్లేదని చెప్పేసి ఒక తల్లి వాళ్ళ కూతురును పట్టుకున్న, చిన్న కూతురు ఉంది, మేము ఎండలో పట్టుకుని ఎటు వెళ్ళాలి, మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి, రిలేషన్ దగ్గరికి వెళ్దామని ఇక్కడ ఎవ్వరూ లేరు, నా సామాన్లన్నీ కిందికి వచ్చేసినాయి, మా హస్బెండ్ ఏమో ఇక్కడ ఉండడు, మా హస్బెండ్ దుబాయ్లో లేకపోతే సంథింగ్ ఎక్కడ ఉంటాడు అంటూ వాళ్ళ తల్లి పాపను పట్టుకుని ఏడుస్తూ ఉంటే మాకల్లోంచి నీళ్ళు వచ్చినాయి. అసలు ఏంటి ప్రభుత్వం కావచ్చు, హైడ్రా కావచ్చు, సరే కూల్చివేతలకు వ్యతిరేకం కాదు, హైడ్రా అయితే భూముల కబ్జా చేసిన వాళ్ళకి సపోర్ట్గా కాదు, కానీ పేద మధ్యతరగతి ప్రజలకు సరే ఖాళీ చేయించండి, ఖచ్చితంగా అటువంటి ఆక్రమణలు కూల్చివేయాల్సిందే,
మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం, కానీ వాళ్ళకు కొంచెం సమయం ఇవ్వాల్సింది. ఎందుకంటే అక్కడ ఉండేది పేద మధ్యతరగతి ప్రజలు కాబట్టి సరే ఒక 1 వీక్ సమయమా, లేకపోతే ఓనర్ చెప్పారు 3-4 సార్లు ఓనర్ చెప్పారు, కనీసం ఒక నోటీస్ అన్ని ఇక్కడ అతికేసి పలానా రోజున మేము కూల్చేయబోతున్నాం, మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి, ఇది హైడ్రా పరిధిలోకి వస్తుంది, ఇది కబ్జా చేశారు భూమిని అని చెప్పేసి ప్రభుత్వం కనీసం హైడ్రా సిబ్బంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళు 1 వీక్ నుంచి సామాన్లు షిఫ్ట్ చేసుకోవడం లేకపోతే ఏదో చెప్పేవారు. నిజంగా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం కావచ్చు లేకపోతే హైడ్రా కావచ్చు ఒకసారి ఆలోచించాలి. మరి ఈ విధంగా ముందుకు పోతే కూడా ప్రజా వ్యతిరేకతతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏ విధంగానైతే 20-30 సంవత్సరాలు వెనుకబడిపోయిందో ఆ విధంగానే మళ్ళీ వెనుకబడిపోతుంది. ఇతర పార్టీలు కూడా దీన్ని క్యాచ్ చేసుకునేటువంటి అవసరం ఉంటుంది. చాలా మంచి సందర్భం, ఎందుకంటే 15 కోట్ల ఆస్తిని కాపాడింది నిన్న హైడ్రా. దాదాపు 1220 ఎకరాల భూమి ఉంటే అందులో చాలా మంది ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నారని చెప్పేసి అవి వదిలేసి 850 పైబడినటువంటి ఎకరాలు మొత్తం కాపాడబడింది. చాలా మంచి విషయం. కానీ ఈ ప్రజలు ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్ లో కొంచెం వాళ్ళకి సమయం ఇచ్చి ఇంకొంచెం సమయం ఇచ్చి వాళ్ళకు పోవడానికి ఏమైనా ఫెసిలిటీస్, అంటే బయటకు వెళ్తే ఇంటర్నెట్ రెంట్లకు దొరికాయి కాబట్టి కొంచెం ఫెసిలిటీ ఇస్తే బాగుండు. కనీసం టిఫిన్ కూడా చేయలే, వాటర్ కూడా తాగలే, ఇంత ఇబ్బందులు పడతా ఉన్నాం, కనీసం మాకు అసలు ఫెసిలిటీస్ పెట్టలేదని చెప్పేసి ప్రజలు ఆర్తనాదాలు చెందుతున్న పరిస్థితి. అంటే ప్రభుత్వం కావచ్చు హైడ్రా కావచ్చు ఒక్కసారి ఆలోచించాలి. అంటే ఈ ప్రభుత్వం నడుస్తుంది, పేద మధ్యతరగతి ఆ ప్రజలు వాళ్ళు ఓట్లేస్తేనే ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి ఆలోచించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇస్తే ఈ ప్రభుత్వాన్ని కావచ్చు హైడ్రా కానీ బాగుంటుంది. చూద్దాం అసలు ఈ రోజున ఎక్కువగా కూడా ప్రతి వార్తల్లో, అంటే ఏ వార్త చూసుకున్నా ఎక్కువ హైడ్రాకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సరే చూద్దాం అసలు ఏ వార్తల్లో ఏ పత్రికల్లో ఏమేమి న్యూస్ వచ్చింది, అసలు ఏంటి, అసలు ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే అసలు ఏం చెప్పబోతున్నాయి ఏంటి అని చెప్పేసి కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, ముందుగా నమస్తే తెలంగాణకు వెళ్ళి చూసేటువంటి పరిస్థితి చూద్దాం. ఒకసారి నమస్తే తెలంగాణలో ఎక్కువ కూడా హైడ్రాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనిపించింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక పెద్ద ఆవిడ ఈ ఆవేదన ఆగేదన్నాడు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసుల బందోబస్తుతో కళ్ళెదితే హైడ్రా బుల్డోజర్ కూలుస్తున్న తన నివాసాన్ని చూస్తూ రోధిస్తున్నటువంటి వృద్ధురాలు. కోర్టులకు సెలవు ఇచ్చే ఒక్కరోజు ముందే హైడ్రాకు శిగమొస్తుంది. ఎప్పటిలాగే శనివారం తెల్లవారుజామున ఈసారి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ మీద విరుచుకుపడింది. జనాలు లోపల ఉండగానే అపార్ట్మెంట్ పైకి భారీగా పోలీసుల బలగాలను అడ్డం పెట్టుకొని బుల్డోజర్లతో దండెత్తింది. ఏదైతే దీనికి సంబంధించి ప్రతిరోజు చూస్తా ఉన్నా, అంటే వీకెండ్ వస్తే హైడ్రా ఎక్కడ వస్తుంది, అసలు ఎక్కడ హైడ్రా పరిధిలో బిల్డింగ్ వస్తుంది, ఎక్కడ కాలువలు చెరువుల దగ్గర మా బిల్డింగ్లు ఉన్నాయని చెప్పి చాలా మంది భయపడుతున్నారు. ప్రతి వీకెండ్ అసలు ఏం జరుగుతుందని అర్థం కానటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదే విధంగా ఈ మధ్యకాలం చాలా రోజులు సైలెంట్ గానే ఉంది, కానీ నిన్న వీకెండ్ శనివారం రోజు మళ్ళీ చూసుకొని వెంటనే ఇక్కడ వెళ్ళింది. కనీసం వీళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు అంటూ కూడా ఆ పెద్దావిడ ఆర్తనాదాలు చెందుతున్న పరిస్థితి. విచ్చలవిడిగా వీరంగనాథ్ జనం లోపల ఉండగా అపార్ట్మెంట్ పైకి హైడ్రా బుల్డోజర్లు ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధ్వంసం. సామాగ్రి సర్దుకునే అవకాశం ఇవ్వని కాఠిన్యం. అమీన్పూర్ మండలం ఐలాపూర్లో అరాచకం. బలవంతంగా బయటకు పంపి కూల్చివేతల పర్వం. 6 అంతస్తుల భవనం గెస్ట్ హౌస్ కూల్చివేత. కోర్టు స్టే ఉత్తర్వులున్న జేసీబీలతో నేలమట్టం. కట్టు బట్టలతో రోడ్డున పడి రోధిస్తున్నటువంటి బాధితులు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీసం ఇంట్లోని సామాగ్రి కూడా తీసుకొనివ్వకుండా 6 అంతస్తుల అపార్ట్మెంట్లోకి 45 ఫ్లాట్లలో ఉంటున్న వారిని కట్టు బట్టలతో రోడ్డున పడేసింది. అత్యుత్సాహంతో పైనుంచి వస్తువులను కింద పడేసింది. ఓవైపు హైడ్రా బుల్డోజర్ అపార్ట్మెంట్ కూలుస్తుండగానే బాధితులు ఒక్కో సామాగ్రిని కిందికి దించుకోవడం కనిపించింది. మరోవైపు 2 ఏళ్లుగా ఉంటున్న నివాసాన్ని కూల్చి తమను ఉన్నపలంగా వెళ్లిపోమంటే ఎక్కడికి పోయేదని అపార్ట్మెంట్ వాసులు గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నారు. పిల్లల లోపలే ఉన్న బుల్డోజర్తో నివాసాలను కూల్చుతుండగా ఆగ్రహం కట్టలు తెంచుకొని అధికారులపైకి తిరగబడ్డారు. స్థానికుల ఆందోళన దిగొచ్చిన అధికారులు సామాగ్రి తీసుకునేందుకు కేవలం 2 గంటలే సమయం ఇచ్చారంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి. నిజంగా చూసినాం, నిన్న పోయి డైరెక్ట్ గా రెడ్ హ్యాండెడ్ గా చూసేటువంటి పరిస్థితి చూసినాం. చాలా మంది కూడా 4-5 అంతస్తుల నుంచి వాళ్ళ యొక్క సామాన్లను కిందికి షిఫ్ట్ చేస్తా ఉన్నారు. కనీసం షిఫ్ట్ చేసేటువంటి సమయంలో హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు సహాయం చేయకపోగా, సహాయం కోసమైనా సౌకర్యాలు కావచ్చు ఏర్పాట్లు లాంటివి చేయకపోగా ఎలక్ట్రిసిటీ బోర్డుని మొత్తం కూడా అక్కడ ఆ బిల్డింగ్ మొత్తాన్ని, ఆ ఏరియా మొత్తాన్ని ఎలక్ట్రిసిటీ కట్ చేసింది. కనీసం ఆ లిఫ్ట్ ఉంటే లిఫ్ట్ లోనైనా చిన్న ఆ ఫ్రిడ్జ్లు కావచ్చు లేకపోతే కూలర్ లాంటివి కావచ్చు మేము మోయలేనటువంటి వాటిని కనీసం లిఫ్ట్లలో కిందికి తెచ్చుకుంటామన్నా కూడా ఆ ఎలక్ట్రిసిటీ దాని కనెక్షన్ కట్ చేసింది. అంటే ఎలక్ట్రిసిటీ ఉంటే ఇంకా ఇందులోనే ఉంటాం అనుకున్నారో ఏంటో తెలియదు, కానీ ఇప్పటికీ మా పిల్లల్ని పట్టుకొని ఆ సామాన్లు పట్టుకొని ఇంకా మా షిఫ్టింగ్ కొనసాగుతూనే ఉంది. కనీసం పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారని చూడకుండా మేమున్నటువంటి అపార్ట్మెంట్ పక్కనే ఇంకో అపార్ట్మెంట్ కూల్చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గోడ కావచ్చు, దానికి సంబంధించిన ఆ ఇటుక సామాగ్రి అంతా కూడా మా బిల్డింగ్ పైన పడిపోయి, మా రూమ్ పైన పడిపోయి చాలా ఫర్నిచర్ కూడా ఇబ్బంది పడిపోయింది. చాలా ఫర్నిచర్ ఖరాబ్ అయిపోయింది. ఆస్తి నష్టం జరిగింది. కనీసం మాకు సౌకర్యం ఇవ్వకపోగా మా ఆస్తిపై నష్టం జరిగింది. హైడ్రా
ఎందుకు ఈ కొరడా మాపై విధిస్తా ఉన్నారు అంటూ కూడా అక్కడ చాలా పెద్దవాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి. ఒకటి చూద్దాం, ఆడపిల్లలకు అండగా ఉంటారని చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఉన్న ఇండ్లు కూలగొడితే మేము ఎక్కడికి పోవాలి? రేవంత్ రెడ్డి గెలిచిన దగ్గర నుంచి మా పేదల కడుపుల మీద కొడుతున్నాడు, మమ్మల్ని చెట్ల కింద కూడా బతకనిచ్చేలా లేడు అంటూ ఐలాపూర్ హైడ్రా కూల్చివేతల బాధితులు ఆక్రోశిస్తున్నారు. సర్దుకునే సమయం కూడా ఇవ్వకుండా తమను ఇండ్ల నుంచి బయటకు పంపించి కూల్చేశారని విలపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు మాకు ఇండ్లు ఎవరిస్తారు? హడావిడిగా వచ్చి ఉన్న ఇండ్లు కూలగొట్టి కట్టుబట్టలతో వెళ్ళగొడితే మేము రోడ్డున పడ్డాం, ఇప్పుడేం చేయాలి, ఎలా బతకాలి అంటూ హైడ్రా చర్యలపై ఓ యువతి ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది. ఇక్కడ యువతి ఏం చేస్తా ఉంది అంటే, ఆడపిల్లలను కోటీశ్వరం చేస్తా ఉన్నారు, ఆడపిల్లలను గౌరవప్రదమైనటువంటి జీవితం చూపిస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇదే ఆడపిల్లలను వాళ్ళ కుటుంబాలతో బయటకు రోడ్డున పడేస్తా ఉంది. కనీసం చెట్టు నీడన్న కూడా ప్రశాంతంగా బతకనివనేటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తున్నాం అంటూ కూడా ఆ యువతి ఆవేదన చెందుతా ఉంది. కట్టుబట్టలతో బయటికి వదిలేస్తున్నారు, ఎందుకైనా ఈ ప్రభుత్వాన్ని మేము తీసుకొచ్చింది అంటూ కూడా తను ఆవేదన చెందినటువంటి ఆ పరిస్థితి చూస్తా ఉన్నాం. 6 అంతస్తుల భవనం నేలమట్టం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో హైడ్రా అధికారులు శనివారం పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఓ 6 అంతస్తుల భవనాన్ని, ఓ గెస్ట్ హౌస్ ను నేలమట్టం చేశారు. సర్వే నంబర్ 1 నుండి 220 వరకు 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఇందులో పలు రకాల కోర్టు వివాదాలు కొనసాగుతుండగా కొందరు కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి, అంటే దీనికి సంబంధించి 1263 ఎకరాల్లో మొత్తం ఇది సర్వే నంబర్ 1 నుంచి 220 వరకు వస్తుంది. 1263 ఎకరాల్లో దాదాపు 800 చిల్లర ఎకరాలు కూడా ఇందులో దీనికి సంబంధించి తీసివేయబడింది అంటూ కూడా వార్త చూస్తూ ఉన్నాం. నిజంగా చాలా మంచి విషయమే, కానీ ప్రభుత్వం కూడా కొంచెం ఆ మధ్యతరగతి ప్రజల యొక్క వాళ్ళని ఒక్కసారి మాట్లాడి కనీసం వాళ్ళకు ఒక సమయం ఇస్తే కూడా ప్రభుత్వానికి కొంచెం బాగుంటుండే. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో రావడానికి కావచ్చు, లేకపోతే అసలు ఆ పరిపాలనకు కావచ్చు, అందరూ మొగ్గు చూపే విధంగా ఉంటుండే. నిర్మాణాలను చేపట్టాలని హైడ్రా తెలిపింది. ఆ నిర్మాణాలను తొలగించే క్రమంలో హైడ్రా కేఏ రెసిడెన్సీ క్రిస్టల్ డెవలప్మెంట్స్ అపార్ట్మెంట్ గెస్ట్ హౌస్ ను కూల్చివేసింది. కూల్చివేతకు ముందు మున్సిపల్ అధికారులు నీరు, కరెంటు కట్ చేశారు. కోర్టు స్టే ఉత్తర్వులు 1998 నుంచి ఉన్నప్పటికీ బిల్డర్ ఈ భవనాలను ఆక్రమంగా నిర్మించాలని ఆరోపించారు. ముకీం అనే వ్యక్తి గెస్ట్ హౌస్ నిర్మించగా అతని సోదరుడు అజీం ఎలాంటి అనుమతులు లేకుండా 6 అంతస్తుల భవనాన్ని నిర్మించారని తెలిపారు. ఈ అంతస్తుల భవనంలో 45 కుటుంబాలు నివసిస్తా ఉన్నాయి. ఇది దాదాపు 1998లోనే మేము అప్పటి నుంచి కోర్టు కూడా ఆ స్టే విధించింది, బిల్డింగ్ ని మళ్ళీ మీరు ఇక్కడ ఏర్పాటు చేయొద్దు, ఇప్పుడు ఎంతవరకు అయితే ఏర్పాటు చేశారో అంతవరకు ఆపేయండి అంటూ కూడా స్టే విధించింది. అయినా కూడా ఇన్నేళ్ళు గడుస్తూ ఉంది, అయినా కూడా కనీసం పట్టించుకోకుండా ఏదైతే హైకోర్టు అడ్వకేట్ ముఖ్యమైనటువంటి వాళ్ళ బ్రదర్ అజీం ఎటువంటి అనుమతులు లేకుండా, కనీసం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ లేకుండా దాని యొక్క నిర్మాణాన్ని పూర్తి చేశాడు. అందుకే కూల్చేస్తున్నాం. దాదాపు 3 సార్లు అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది, కనీసం పట్టించుకోకపోవడం, కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు, అందుకే కూల్చేసామంటూ కూడా హైడ్రా సిబ్బంది చెప్తా ఉన్నారు. దాదాపు అందులో 45 కుటుంబాలు అయితే ఆ బిల్డింగ్ లో ఉంటా ఉన్నాయి. క్రిస్టల్ గెస్ట్ హౌస్ సంబంధించి తెల్లవారక ముందే ఇండ్ల ముందు హైడ్రా సిబ్బంది పలకరింపుతోనే అపార్ట్మెంట్ లోని శనివారం తెల్లవారింది. తెల్లవారుజామునే జేసీబీలతో అక్కడికి చేరుకున్న హైడ్రా సిబ్బంది ఉదయం 6 గంటలకు అందరినీ ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో పలువురు తమ ఇంటి తలుపులు వేసుకున్నారు. అయినప్పటికీ హైడ్రా సిబ్బంది పెద్దగా కేకలు వేస్తూ తమ కిటికీలు పగలగొట్టి బయటకు వెళ్లాలని తమను బలవంత పెట్టారని బాధితులు ఆరోపించారు. హైడ్రా చర్యలతో భయాందోళనకు గురైన బాధితులు బిక్కుమంటూ ఇండ్లలో నుంచి బయటకు వచ్చి తమకు అన్యాయం చేయొద్దంటూ వారిని బతిమలాడుకున్నారు. ఇలా అకస్మాత్తుగా వచ్చి ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. సమాచారం లేకుండా కనీసం తమ సామాను బయటకు తీసుకురానివ్వకుండా ఎలా కూల్చేస్తారంటూ నిలదీశారు. చిన్న పిల్లలను, వృద్ధులను తీసుకొని ఇప్పటికిప్పుడు ఎక్కడికి పోవాలని మండిపడ్డారు. ఓవైపు వాదనలు కొనసాగుతుండగానే హైడ్రా సిబ్బంది 5వ అంతస్తు నుండి సామాను కిందికి విసిరేయడం ప్రారంభించారు. దీంతో బాధితులు పెద్ద ఎత్తున తిరగబడారు. దాంతో కొంత వెనక్కి తగ్గిన హైడ్రా ఇండ్లు ఖాళీ చేసేందుకు 2 గంటల సమయం ఇచ్చారు. పిల్లలను, వృద్ధులను, సామాన్లను తరలించేందుకు వారు నానా ఇబ్బందులు పడ్డారు. తమకు ఇండ్లు ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వకుండా తెల్లవారక ముందే వచ్చి తమను బలవంతం పెట్టడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిండి తిప్పలు లేకుండా మధ్యాహ్నం 3 గంటల వరకు వారు ఇండ్లు ఖాళీ చేశారు. ఆ వెంటనే అధికారులు భవనాన్ని కూల్చివేయడం ప్రారంభించడంతో బాధితుల రోదనలు మిన్నంటాయి. తమకు న్యాయం చేయాలంటూ వారు అధికారులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. హైడ్రా కూల్చివేతల్లో కలకలం. ఐలాపూర్లో తెల్లవారుజామున హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. పెద్ద ఎత్తున కలకలం సృష్టించింది. అయితే దీనికి సంబంధించి మొత్తం 1263 ఎకరాలు ఉంటే అందులో చాలా మంది ప్రజలు ఉంటున్నారని చెప్పేసి కొన్ని నివాసాలు కూల్చేయకుండా 863 ఎకరాలను కాపాడేటువంటి ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి ఏదైతే హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి మొయిన్ అనే వ్యక్తి వాళ్ళ యొక్క బ్రదర్ అజీం
యొక్క క్రిస్టల్ బిల్డింగ్స్ ని కూడా అన్ని కూల్చివేసింది. ఈ కూల్చివేతలు దాదాపు 15,000 కోట్ల విలువ గల భూమిని కాపాడగలిగినామని చెప్పేసి మాట్లాడుతుంది. అలాగే ఏదైతే ముగింపు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ దాదాపు 36 ఎకరాల వరకు ఆ ఫామ్ హౌస్ ఉంటుంది. ఆ ఫామ్ హౌస్ను కూడా కూల్చివేసింది. కూల్చేసి ఎక్కడెక్కడైతే ఇటువంటి నిర్మాణాలు చేసిరో నిర్మాణాలన్నీ కూడా నేలమట్టం చేసేసి ప్రభుత్వం తమ ఆధీనంలోకి కూడా తీసుకొచ్చింది. చుట్టూ కంచె వేసి కూడా ఇది ప్రభుత్వ భూమి అంటూ కూడా బోర్డు అదిన పరిస్థితి. అంటే ఇందులో మరో అంశం ఏంటంటే ఒకప్పుడు ఒక ఏడాది క్రితం మోయిన్ అనే వ్యక్తి ఇతను హైకోర్టుకు సంబంధించి ఉత్తర్వులు వచ్చినా కూడా పట్టించుకోకుండా ఇటువంటి బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నది ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది. కనీసం ఎటువంటి రిజిస్ట్రేషన్స్ లేవు, అసలు కనీసం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎటువంటి పర్మిషన్స్ లేవు, మున్సిపల్ సంబంధించిన పర్మిషన్స్ లేవు అని చెప్పి 1918 నుంచే స్టే విధించింది హైకోర్టు. అయినా కూడా దీన్ని మళ్ళీ కంటిన్యూ చేశారు. మేము చాలాసార్లు నోటీస్ ఇచ్చి కూల్ చేశామని చెప్పేసి చాలాసార్లు చెప్పింది. ఒకరోజు రంగనాథ్తో కూర్చొని రంగనాథ్ను కూడా వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితులు చూసాం. రంగనాథ్ నీకు దమ్ముంటే రా చూసుకుందాం, నా ఇండ్లు ఎలా కూలుస్తావు చూస్తాను, నీ బుల్డోజర్లు నా ఇంటి వద్దకు ఏ విధంగా వస్తాయి, ఒక్కసారి నా బిల్డింగ్స్ని కావచ్చు నా ఫామ్ హౌస్ని కావచ్చు టచ్ చేసి చూడు అంటూ కూడా మందకృష్ణ గారితో వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టిండు. పేద ప్రజలు ఇల్లు కూర్చోడం కరెక్ట్ కాదు అంటూ కూడా మందకృష్ణ గారు కూడా చెప్పారు. అంటే ఇదే వార్నింగ్ని అతను తీసుకొని ఈగోకు తీసుకొని కూల్చేశారంటూ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. అంటే నన్ను రంగనాథ్ అంటే ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిని, ఒక హోదాలో ఉన్న వ్యక్తిని, హైడ్రా చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిని నన్ను రంగనాథ్ చూసుకుందామంటే అసలు ఈ పొగరు ఏంటి అని ఆ ఈగోకు తీసుకొని కూల్చేశారు. ఎందుకంటే అదే ఏరియాలో ముఖ్యంకి సంబంధించినటువంటి ఏరియాలో వాళ్ళ తమ్ముని క్రిస్టల్ బిల్డింగ్స్ కావచ్చు, కేఏ రెసిడెన్సీ కావచ్చు, అలాగే ఫామ్ హౌస్ అతందే ఎక్కువగా ఉంది, అతందే కూల్చేయడం ద్వారా ఇటువంటి రకరకాలైనటువంటి అంశాలు సర్క్యులేట్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.